తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె పొన్ముడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. మహిళలపై అవమానకర రీతిలో అతడు చేసిన వ్యాఖ్యలకు గాను తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గాయని చిన్మయి, నటి ఖుష్బూతో పాటు పలువురు ప్రముఖులు ఆయన తీరును ఖండించారు. అటు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు రావడంతో డీఎంకే చర్యలు చేపట్టింది. అసలు పొన్ముడి ఏమన్నాడో, ఏం మాట్లాడారో ఒకసారి చూస్తే, ఓ కార్యక్రమంలో పొన్ముడి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆయన సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య సంభాషణ ఇలా ఉంటుందంటూ రాయడానికి వీల్లేని అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారు. ఇదంతా జోక్ అంటూ అతడు మాట్లాడిన తీరు మహిళలను కించపరిచేలా ఉంది. దీంతో అతడిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ప్రముఖులు కూడా అతడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ నాయకురాలు నటి ఖుష్బూ సుందర్ స్పందిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. మీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటో నాకంటే బాగా మీకే తెలుసు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను మీ ఇంట్లోని మహిళలు అంగీకరిస్తారా అని ఆమె మండిపడ్డారు. ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని ఆ భగవంతుడే శిక్షిస్తాడని గాయని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు డీఎంకే ఎంపీ కనిమొళి కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి పొన్ముడి వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. కారణం ఏదైనా సరే మహిళలపై అతడు చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండించాల్సిందే అని ఆమె ఎక్స్ లో రాసుకొచ్చారు. ఇది కాస్త వివాదాస్పదమవడంతో పొన్ముడిని డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించింది. కాగా పొన్ముడి ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చడం విమర్శలకు దారితీసింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆయనకు మద్రాస్ హైకోర్టు జైలు శిక్ష కూడా విధించింది. దీంతో ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు కూడా పడింది. అనంతరం శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో తిరిగి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.